కులాలని గురించి మాట్లాడడం, వీటి గురించి ఎందుకు మాట్లాడతానంటే, మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. ఒక జబ్బుని గుర్తించి జబ్బు కోసం మాట్లాడేవాడు. ఇది ఇబ్బందిగా ఉంది, నేను కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి సార్లు అంటే మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా కింద స్థాయిలకి, మన క్షేత్రస్థాయికి నా కోరిక, ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను. నా కోరిక అంటే ప్రభుత్వాలే సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పిల్లలు, మనం చిన్నప్పుడు మీరు ఊహించండి, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఆడుకునేటప్పుడు, మన స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఎప్పుడు ఆలోచించు. ఓట్లకి రాగానే అన్న ఆ వీధిలో అన్న మన దళిత సోదరులు అన్నా నమస్కారం పెట్టండి అన్న, ఇటు వెళ్ళన్నా మన కాపు సోదరులు అన్న ఇటు దండం పెట్టండి అన్న, అటు మన విశ్వకర్మ సామాజిక వర్గం అన్న ఆ సోదరులకు దండం పెట్టి, అన్నీ విడగొట్టి మాట నాకు చిరాకు ఉంటుంది ఒకసారి వినటానికి. అదే నేను కులాలను బేస్ చేసుకుని నేను లేను. మేము రాజకీయం అలాగే నడుస్తే నాకు తెలియదు, కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు కులాల్ని కలపడానికి తప్ప విడగొట్టడానికి అయితే నేను చేయను. ఎందుకంటే నేనేమంటానంటే, ఎవరి కాస్ట్ ఐడెంటిటీ నేను మార్చలేను, నాకు తెలుసు అది.